ఓం శాంతి. 4/1/24. మధురమైన పిల్లలు, ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతి ద్వారానే ఆయువు పెరుగుతుంది, వికర్మలు వినాశనమవుతాయి. స్మృతిలో ఉండేవారి స్థితి, మాటలు, నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు దేవతల కన్నా ఎక్కువ సంతోషంగా ఉండాలి, ఎందుకు? జవాబు: ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా పెద్ద లాటరీ లభించింది. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. సత్యయుగంలో దేవతలను దేవతలే చదివిస్తారు. ఇక్కడ మనుషులను చదివిస్తారు. కానీ ఆత్మలైన మిమ్మల్ని స్వయంగా పరమాత్మయే చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారీలుగా అవుతున్నారు. మీలో జ్ఞానమంతా ఉంది, దేవతల్లో ఈ జ్ఞానం లేదు అని చెప్తున్నారు బాబా. పాట: ప్రేయసులారా మేల్కొనండి, ఓం శాంతి. కొత్త యుగంలో దేవీ దేవతలు ఉంటారు. వారు కూడా మనుషులే, కానీ వారి గుణాలు దేవతల వలె ఉంటాయి. వారు వైష్ణవులు, డబల్ అహింసకులు. ఇప్పుడు మనుషులు డబల్ హింసకులుగా ఉన్నారు. మరణ హోమాలు కూడా చేస్తారు, అలాగే కామ వికారాన్ని కూడా నడుపుతారు. దీనిని మృత్యులోకము అని అంటారు. ఇందులో వికారి మనుషులు ఉంటారు, దానిని దేవలోకము అని అంటారు. అందులో దేవీ దేవతలు ఉంటారు, వారు డబల్ అహింసకులుగా ఉండేవారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? డబల్ అహింసకులుగా ఉండేవారు. వారి రాజ్యం కూడా ఉండేది. కల్పపు ఆయువు లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే ఏ విషయమూ గుర్తుకు రాదు. ఈ రోజుల్లో కల్పము ఆయువు మెల్లగా తగ్గించి వేస్తున్నారు. కొందరు 7,000 సంవత్సరాలంటే, కొందరు 10,000 సంవత్సరాలు అంటున్నారు. తండ్రి ఉన్నతోన్నతుడైన భగవంతుడని, మరియు వారి పిల్లలైన మనం శాంతిధామంలో ఉంటామని కూడా పిల్లలకు తెలుసు. మనం దారిని చూపించే మార్గదర్శకులము. ఈ యాత్రను గూర్చిన వర్ణన ఎక్కడా లేదు. గీతలో మన్మనాభావ అన్న పదం ఉంది, కానీ అసలు దాని అర్థమేమిటి? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. అప్పుడే ఎవరి బుద్ధిలోకి అయినా వస్తుంది. ఈ సమయంలో మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మనుషులు ఇక్కడ ఉన్నారు, దేవతలు సత్యయుగంలో ఉంటారు. తప్పకుండా మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడు ఇది మీ ఈశ్వరీయ మిషన్. నిరాకారి పరమాత్మను మనుషులు ఎవరూ అర్థం చేసుకోలేరు. నిరాకారునికి కాళ్ళు చేతులు ఎక్కడి నుండి వచ్చాయి? కృష్ణునికైతే కాళ్ళు చేతులు మొదలైనవన్నీ ఉన్నాయి. భక్తి మార్గంలో ఎన్ని శాస్త్రాలను తయారు చేశారు? ఇప్పుడు పిల్లలైన మీ వద్ద చిత్రాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. చిత్రాల ద్వారా ఈ చిత్రంపై ఇది అర్థం చేయించాలని గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నో చిత్రాలు తయారవుతూ ఉంటాయి. పైన ఆత్మలు కూడా చూపించాలి. అక్కడ అన్ని ఆత్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత సూక్ష్మవతనం, మళ్ళీ దాని కింద మనుష్యలోకాన్ని కూడా తయారు చేస్తారు. మనుషులు ఏ విధంగా చివరిలో వచ్చి మళ్ళీ పైకి వెళ్తారో అది చూపిస్తారు. ప్రతిదినము కొత్త ఇన్వేషన్లు వెలువడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని చిత్రాలైతే ఉన్నాయో అంతటి సేవను కూడా చేయాలి. మళ్ళీ తర్వాత ఎటువంటి చిత్రాలు తయారవుతాయంటే వాటిని చూసి మనుషులు త్వరగా అర్థం చేసుకుంటారు. వృక్షము చాలా త్వరగా వృద్ధి నొందుతుంది. కల్పపూర్వం ఎవరు ఎటువంటి పదవిని పొంది ఉంటారో, ఏ రిజల్ట్ వెలువడి ఉంటుందో అదే వెలువడుతుంది. చివరిలో వచ్చేవారు మాలలో మనులుగా అవ్వలేరని కాదు,
వారు కూడా అవుతారు. నవవిధ భక్తిని చేసేవారు రాత్రింబవళ్ళు భక్తిలోనే నిమగ్నమై ఉంటారు. అప్పుడే వారికి సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ కూడా అటువంటి వారు వెలువడతారు. రాత్రింబవళ్ళు కష్టపడి పతితులుండి పావనులుగా అవుతారు. అవకాశం అందరికీ ఉంది. చివరిలోని వారు మిగిలిపోతారని కాదు, డ్రామాయే ఈ విధంగా తయారయ్యింది. ఎవరు మిగిలిపోలేరు అని చెప్తున్నారు బాబా. అన్ని వైపులా సందేశాన్ని ఇవ్వాలి. శాస్త్రాల్లో ఒక్కరు మిగిలిపోతే తమ ఫిర్యాదు చేశాడనుంది. ఈ చిత్రాలు వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా పడతాయి. మీకు కూడా ఆహ్వానం లభిస్తూ ఉంటుంది. తండ్రి వచ్చారని అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైతే పూర్తి నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడే పరిగెడతారు. పేరు ప్రఖ్యాతమవుతూ ఉంటుంది. నవయుగం అనే సత్యుగాన్ని అంటారు. నవయుగము అన్న వార్తాపత్రిక కూడా వెలువడుతుంది. న్యూఢిల్లీ అని అంటారు. కానీ నిజమైన న్యూఢిల్లీలో ఈ పాత కోటలు, చెత్త మొదలైనవి ఉండచాలు. ఇప్పుడు ప్రతి వస్తువు వంకర టింకరగా ఉంది. సత్యుగులు అన్ని తత్వాలు నియమానుసారంగా ఉంటాయి. ఇక్కడైతే పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. అక్కడ అందరూ సతో ప్రధానంగా ఉంటారు. కావున ప్రతి తత్వం నుండి సుఖం లభిస్తుంది. దుఃఖం అన్న మాటే ఉండదు అంటున్నారు బాబా. దాని పేరే స్వర్గము. ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఇప్పుడు మేము తమో ప్రధానులుగా అయిపోయాము. సతో ప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థం చేసి లక్ష్యం చేరుకుంటున్నాము. మిగిలిన వారంతా అంధకారంలో ఉన్నారు. మేము ప్రకాశంలో ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. మనం పైకి వెళ్తున్నాము. మిగిలిన వారందరూ కిందకు పడిపోతున్నారు. పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ విసార సాగర్ మదనం చేయాలి. శివ బాబా నేర్పిస్తారు. వారు మదనం చేయరు, బ్రహ్మ మదనం చేయాల్సి ఉంటుంది కదా. బాబా అయితే చెయ్యరు కదా. మీరందరూ విసార సాగర్ మదనం చేసి అర్థం చేయిస్తారు. కొందరికి మదనం ఏమాత్రమూ జరగదు. వారికి పాత ప్రపంచమే గుర్తుకొస్తూ ఉంటుంది. పురాతన ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోండి అని బాబా అంటారు. కానీ నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా రాజధాని స్థాపన జరుగుతుందని బాబాకు తెలుసు. నేను వచ్చి రాజధానిని స్థాపన చేస్తాను. మిగిలిన వారందరినీ తిరిగి తీసుకుని వెళ్తాను అని బాబా అంటారు. వారు కేవలం తమ ధర్మస్థాపన చేస్తారు. వారి వెనుక వారి ధర్మం వారు వస్తూ ఉంటారు. వారిని మహిమ చేసేదేముంది? మహిమ అయితే మీదే. ఆది సనాతన దేవీ దేవతా ధర్మముని హీరోయిన్ అని అనడం జరుగుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునే హీరోయిన్ అనడం జరుగుతుంది. బాబా చెప్తున్నారు, వజ్రతుల్యమైన జన్మ మరియు గవ్వతుల్యమైన జన్మ అని మీ జన్మయే గాయనం చేయబడ్డది. మళ్ళీ మీరు శిఖరము నుండి పడిపోయి పూర్తిగా కిందకు వచ్చి పడతారు. కావున పిల్లలైన మీకు ఈ సమయంలో దేవతల కన్నా ఎక్కువ సంతోషం ఉండాలి. ఎందుకంటే మీకు లాటరీ లభించింది. మిమ్మల్ని ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు. అక్కడ దేవతలను చదివిస్తారు. ఇక్కడ మనుషులను చదివిస్తారు. మరియు ఆత్మలైన మిమ్మల్ని పరమాత్మ చదివిస్తారు. తేడా అయితే ఉంది కదా. బ్రాహ్మణులైన మీరు రామరాజ్యమును మరియు రావణ రాజ్యమును కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అజ్ఞాన కాలంలో ఏదైతే చేస్తారో అదంతా తల్లక్రిందులుగానే ఉంటుంది. బాల్యంలో చిన్న బుద్ధి ఉంటుంది. ఆ తర్వాత యుక్త వయసు బుద్ధి ఉంటుంది. 16-17 సంవత్సరాల తర్వాత నిశ్చితార్థం జరుగుతుంది. ఈ రోజుల్లో అశుద్ధత ఎంతో ఉంది. ఒడిలో ఉన్న పిల్లలకు కూడా నిశ్చితార్థం చేసేస్తారు.
మళ్ళీ ఇచ్చిపుచ్చుకోవడాలు మొదలు పెడతారు. అక్కడ వివాహాలు ఎంతో రాయల్గా జరుగుతాయి. మీరు అన్నీ సాక్షాత్కరింప చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు అన్ని సాక్షాత్కారాల్ని చేసుకున్నారు. ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా మీరు అన్ని సాక్షాత్కారాలు పొందుతారు. మంచి ఫస్ట్ క్లాస్ అయిన యోగి పిల్లల ఆయువు పెరుగుతూ ఉంటుంది. యోగం ద్వారా మీ ఆయువును పెంచండి అని బాబా అంటారు. మేము యోగంలో దృఢంగా లేమని పిల్లలు భావిస్తారు. స్మృతిలో ఉండేందుకు ఎంతో కష్టపడతారు, కానీ ఉండలేకపోతారు. గడియ మర్చిపోతారు. నిజానికి ఇక్కడ ఉండేవారి చార్టు చాలా బాగుండాలి. బయట వారైతే వ్యాపార వ్యవహారాల్లో ఉంటారు. బాబాను స్మృతి చేస్తూ సతో ప్రధానులుగా అవ్వాలి. భోజనం తయారు చేస్తూ, పనులు చేస్తూ తక్కువ 8 గంటలు నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమంలో కర్మాతీత స్థితి ఉంటుంది. ఎవరైనా మేము 6-8 గంటలు యోగంలో ఉంటాము అని అంటే బాబా అంగీకరించరు. చాలామంది సిగ్గుపడతారు, చాటును వ్రాయరు, అరగంట కూడా స్మృతిలో ఉండలేరు. మురళిని వినడం స్మృతి చేయడం కాదు, అది ధనమును సంపాదించడం. స్మృతిలో వినడం ఆగిపోతుంది కదా. స్మృతిలో వినడం కదా. స్మృతి అంటే ఏంటి? ప్రశాంతంగా మనసుని బాబా దగ్గర నిమగ్నం చేయడం. కొంతమంది పిల్లలు స్మృతిలో మురళి విన్నాము అని వ్రాస్తారు, కానీ అది స్మృతి కాదు. నేను గడియ మర్చిపోతానని బాబా స్వయం చెప్తారు. ఏ బాబా? బ్రహ్మ బాబా. భోజనం తినే ముందు స్మృతిలో కూర్చుంటాను. బాబా, మీరైతే అభక్త కదా, మరి మీరు కూడా తింటున్నారు, నేను కూడా తింటున్నాను అని నేను ఎలా అనగలను? కొన్ని విషయాల్లో బాబా కూడా తోడుగా ఉన్నారు అని అనవచ్చు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. మురళి సబ్జెక్టు పూర్తిగా వేరు. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు, ఆయువు పెరుగుతుంది. అంతేకాని మురళిని విన్నప్పుడు వీరిలో బాబా ఉన్నారు కదా అని భావించడం కాదు. మురళిని వినడం ద్వారా వికర్మలు వినాశనం అవ్వవు. ఇందులో శ్రమ ఉంది. చాలామంది పిల్లలు ఏమాత్రము స్మృతి చేయలేరని బాబాకు తెలుసు. స్మృతిలో ఉండేవారి స్థితి, మాట, వ్యవహారం పూర్తిగా వేరుగా ఉంటుంది. స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవుతారు. కానీ మాయ ఎటువంటిదంటే అది పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేస్తుంది. చాలామందిలో రోగము మళ్ళీ ఉప్పొంగుతుంది. ఏ మోహమైతే లేదో అది మళ్ళీ వస్తుంది. వారు చిక్కుకుపోతారు, వదిలేస్తారు, మళ్ళీ పట్టుకుంటారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. మురళి వినే సబ్జెక్టు వేరు, అది ధనమును సంపాదించే విషయం. అందులో ఆయువు పెరగదు, పావనంగా అవ్వరు, వికర్మలు వినాశనం అవ్వవు. మురళినైతే ఎందరో వింటారు, అయినా కానీ వికారాల్లో పడిపోతూ ఉంటారు. నిజం చెప్పరు. పవిత్రంగా ఉండకపోతే మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని బాబా అంటారు. అప్పుడు బాబా, నేను అజామీలుడును, ఇక్కడికి వస్తేనే పావనంగా అవుతాను కదా. ఇక్కడికి రావడం ద్వారా ఎంతో కొంత బాగుపడతాను, లేకపోతే ఎక్కడికి వెళ్ళను, దారైతే ఇదే కదా అని అంటారు. ఇటువంటి వారు కూడా వస్తారు. ఏదో ఒక సమయంలో బాణం తగులుతుంది. బాబా ఇక్కడి గూర్చి కూడా చెప్తారు. అపవిత్రులు ఎవరు రాకూడదు. ఇది ఇంద్రసభ కదా. ఇదేంటి? ఇంద్రసభ. ఇప్పటి వరకు వస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ ఆర్డినెన్స్ కూడా వెలువడుతుంది. ఎప్పుడైతే పక్కాగా గ్యారంటీ ఇస్తారో అప్పుడే రానివ్వాలి. అప్పుడు ఇది అటువంటి సంస్థ, ఇందులో అపవిత్రులు ఎవరు వెళ్ళలేరు అని భావిస్తారు. ఇది ఎవరి సభయో
పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనం భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి, సోమనాథుణ్ణి, బబుల్నాథుణ్ణి వద్ద కూర్చున్నాం. బాబా ఎంతమందో చూడండి, భగవంతుడు, బబుల్నాథుడు, సోమనాథుడు, ఈశ్వరుడు, ఇంతమంది దగ్గర కూర్చున్నాం. పావనంగా తయారు చేసేవాడు అతడొక్కడే. ఇప్పుడు ఇక చివరిలో ఎంతోమంది వచ్చేస్తారు. అప్పుడు ఎవరు హంగామాలు మొదలైనవి చెయ్యలేరు. ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు వెలువడతారు. ఆర్య సమాజం వారు కూడా హిందువులే, కానీ కేవలం మఠమును వేరుగా చేసుకున్నారు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. ఇక్కడ అందరూ హిందువులే. నిజానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఈ హిందుస్థాను అన్నది దేశం వేరు. పిల్లలైన మీరు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ స్వదర్శన చక్రధారీలుగా అవ్వాలి. విద్యార్థులకు చదువు గుర్తుండాలి కదా. మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది. దేవతలకు మరియు మీకు కొద్దిపాటి తేడా ఉంది. పక్కా స్వదర్శన చక్రధారీలుగా అయిపోతే మళ్ళీ విష్ణు కులం వారిగా అయిపోతారు. మేమిప్పుడు ఈ విధంగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఆ దేవతలుగా ఫైనల్లో అవుతారు. మీరు ఎప్పుడైతే కర్మాతీత స్థితిని పొందుతారో అప్పుడు ఫైనల్ అవుతారు. శివ్ బాబా మిమ్మల్ని స్వదర్శన చక్రధారీలుగా తయారు చేస్తారు. వారిలో జ్ఞానం ఉంది కదా, వారు మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తారు. మీరు అలా తయారవుతారు. బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు ఈ అలంకారాలను మీకు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మీరు పురుషార్థులు, మళ్ళీ మీరు విష్ణు కులం వారిగా అవుతారు. సత్యుగం వైష్ణవ కులం కదా, కావున ఈ విధంగా తయారవ్వాలి. మీరు మధురంగా తయారవ్వాలి. కఠినపు మాటలు మాట్లాడడం కన్నా మాట్లాడకుండా ఉండడం మంచిది. కఠినమైన మాటలు మాట్లాడి ఎదురువాళ్ళ మనసు కష్టపెట్టే కన్నా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది అని చెప్తున్నారు బాబా. ఈ దృష్టాంతం ఉంది. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉండేవారు. సన్యాసి ఒకరు నోట్లో తావీజును వేసుకో, దానిని ఎప్పుడూ తీయొద్దు అని అన్నాడు. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉండేవారట. సన్యాసి ఒకరు వచ్చి ఏం చేశాడట, నోట్లో ఈ తావీజు వేసుకో, దానిని ఎప్పుడూ తీయొద్దు అని చెప్పి అన్నాడంట. అప్పుడు జవాబు లభించజాలదు కదా. పంచవికారాలను జయించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. నాలో ఎంతో క్రోధం ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది అని కొందరు తమ అనుభవాన్ని కూడా చెప్తారు. చాలా మధురంగా అవ్వాలి. నిన్న మీరు ఈ దేవతల గుణాలను గానం చేసేవారు. ఈరోజు మేము ఈ విధంగా అవుతున్నాము అని భావించారు. నెంబర్ వారీగానే అలా అవుతారు అని చెప్తున్నారు బాబా కదా. నెంబర్ వారీగానే ఈ విధంగా తయారవుతారు. బాబా చెప్తున్నారు, ఎవరైతే సేవ చేస్తారో వారి పేరును బాబా తప్పకుండా తీసుకుంటారు. దానినే చూపించాలి. మాకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు, ఇప్పుడు ఎంత జ్ఞానం లభించింది. ఎవరైతే బాగా ధారణ చేయరో వారి రిపోర్ట్ వస్తుంది. బాబా వీరిలో చాలా క్రోధం ఉంది అని అంటారు. వీరు ఆత్మిక సేవను చేయలేరు అని బాబాకు తెలిస్తే మళ్ళీ స్థూల సేవను ఇస్తారు. బాబా స్మృతిలో ఉంటూ సేవ చేసినట్లయితే అది ఆహో సౌభాగ్యం. ఒకరికొకరు స్మృతిని కలిగించుకుంటూ ఉండండి. స్మృతి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. స్మృతి చేసేవారు చార్టును పెట్టాలి. చార్టు ద్వారా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరిని బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు. విశ్వంలో ఎంతగానో శాంతిని కోరుకుంటారు. తప్పకుండా ఒకప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. సత్యుగంలో అశాంతి విషయమేది ఉండదు కదా. బాబా చెప్తున్నారు, మధురమైన తండ్రి
మరియు మధురమైన పిల్లలు మొత్తం విశ్వమంతటినీ మధురంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఆ మధురత ఎక్కడ ఉంది? అంతా మృత్యువే మృత్యు ఉంది. ఈ ఆట అనేకసార్లు జరుగుతుంది మరియు జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ సమాప్తం కాజాలదు. చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వికర్మలను వినాశనం చేసుకునేందుకు లేక ఆయువును పెంచుకునేందుకు స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. కావున తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి చార్టును తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, దేవతల వలె మధురంగా అవ్వాలి. ఏదో ఒక కఠినపు మాటలు మాట్లాడేందుకు బదులుగా అసలు ఏమీ మాట్లాడకుండా ఉండడం మంచిది. ఆత్మీకమైన లేక స్థూలమైన సేవను చేస్తూ బాబా స్మృతిలో ఉన్నట్లయితే అది ఆహో సౌభాగ్యము, వరదానము. సేవలో ఉంటూ కర్మాతీత స్థితిని అనుభవం చేసుకునే తపస్వి మూర్తి భవ. సమయం కొంచెము, కానీ సేవ ఇప్పుడు కూడా చాలా ఉంది. సేవలోనే మాయ వచ్చేందుకు మార్జిన్ ఉంటుంది. సేవలోనే స్వభావము, సంబంధాల విస్తారము ఉంటుంది. స్వార్థం కూడా కూడి ఉంటుంది. ఇందులో ఏమాత్రమూ బ్యాలెన్స్ తక్కువైనా కానీ మాయ కొత్త కొత్త రూపాలు ధరించి వస్తుంది. కావున సేవ మరియు స్వస్థితుల బ్యాలెన్స్ను అభ్యాసం చేయండి. యజమానులుగా అయ్యి కర్మేంద్రియాలనే కర్మాచార్యుల నుండి సేవను తీసుకోండి. మనసులో ఒక్క బాబా తప్ప ఇతరమైనదేమీ లేదు, అంతే. ఇటువంటి స్మృతి ఎమర్జ్ అయినట్లయితే అప్పుడే కర్మాతీత స్థితిలో ఉన్న అనుభవి తపస్వి మూర్తి అని అంటారు. స్లోగన్ను, కారణమనే నెగిటివ్ను సమాధానమనే పాజిటివ్ రూపంగా మార్చండి. ఏం చెప్తున్నారు? కారణమనే నెగిటివ్ను సమాధానమనే పాజిటివ్లోకి మార్చండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసం కదా. 4వ పాయింట్, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థా స్థితిని అనుభవం చేయండి అని చెప్తున్నారు బాబా. పరిస్థా స్థితిని అనుభవం చేసుకునేందుకు ఎటువంటి వ్యర్థమైన నెగిటివ్ సంకల్పాలు, మాటలు మరియు కర్మల నుండైనా విముక్తులుగా అవ్వండి. వ్యర్థము మరియు నెగిటివ్ ఈ భారం సదాకాలం కొరకు డీప్ సైలెన్స్ను అనుభవం చేయనివ్వు. ఇప్పుడు వ్యర్థమైన ఈ భారం నుండి సదా తేలికగా అయిపోయి డబల్ లైట్ పరిస్థాగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను నేను తపస్వి మూర్తి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.